ఆయిషా మీరా హత్య జరిగిన రోజు నేను హైదరాబాద్ లో ఉన్నా. అసలు హైదరాబాద్ లో ఉండి 26వ తారీఖున 27 పొద్దున ఆయిషా హత్య జరిగింది. 26వ తారీఖున హైదరాబాద్ లో ఉండి 27వ తారీఖు సాయంత్రం నేను ఇక్కడికి వచ్చాను. ఆ ఫ్లైట్ టికెట్స్ కూడా నేను గతంలో పోలీసు వాళ్ళకి సబ్మిట్ చేశాను. నేను అప్పుడు ఎంక్వైరీ కూడా చేసుకున్నాను. కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ లో వెళ్ళాను. ఆ కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ లో ఎంక్వైరీ చేసుకున్నారు. నేను ఫ్లై చేశాను కూడా, వాళ్ళ ప్రూఫ్ వచ్చింది. అన్ని టెస్టులు చేశారు, అన్ని నెగిటివ్ అని వచ్చినాయి. ఎందుకని మీ పేరే బయటకు వచ్చిందంటే ఇందులో రాజకీయ కోణం ఉందంటారు? ఆ రోజుల్లో ఏదో ఒకటి మా తాతగారు మంత్రిగా ఉంటారు, బురదగలుగుతానికి ఆ రోజుల్లో చేశారు. ఇప్పుడు గతంలో అంటే మేము ఇన్ఫ్లుయెన్స్ చేసుకున్నాం. మీ తాత మంత్రి, మీరు ఇన్ఫ్లుయెన్స్ చేసుకొని బయటపడ్డారని. ఇప్పుడు ఎవరు ఆ పవర్ లో లేరుగా, మా వాళ్ళు ఎవరు, మా తాతగారు లేరు, ఎవరు పవర్ లో లేరు. ఇప్పుడు చేసుకోమని సిబిఐ విచారణ చేస్తాం వల్ల మాకు కేవలం నేను సిబిఐ విచారణ చేయని సంతోషించి హైకోర్టు సిబిఐ విచారణకి ఆదేశించిన సంతోషించి. ఎందుకంటే ఇప్పటికన్నా మేము నిర్దోషులను తేల్తామని చెప్పేసి, నిర్దోషులు మళ్ళీ తేలినా సరే ఒకవేళ మీరు సిబిఐని మేనేజ్ చేశారని చెప్పి అనపోతే చూడండి చివరికాళ్ళ. ఇంకొకటి, నేను నార్కో అనాలిసిస్ కూడా సిద్ధపడతా. ఎప్పుడు సిద్ధపడతాను? నేను నాకు ఇంతకాలం 2007 నుంచి 2019 వరకు నన్ను డ్యామేజ్ చేస్తా వచ్చారు. ఈ డ్యామేజ్ కి గల నష్టపరిహారం నాకు ఏమిస్తారు? బహిరంగ క్షమాపణ చెప్తారా? టీవీలో క్షమాపణ చెప్తారా? వార్తా పేపర్లో క్షమాపణ చెప్తారా? లేకపోతే నష్టపరిహారం నాకు ఏమైనా ₹1,00,00,000 ఇస్తారా? ఏం చెప్తారో చెప్పండి, నేను అన్నిటికి సిద్ధపడతాను. 2000లో మీ మీద ఆరోపణలు వచ్చింది కాబట్టి ఆ తర్వాత సత్యం బాబు నిందితుడిగా పేర్కొంటూ జైలుకి పంపించడం ఎవరు చేస్తుంటారని అనుకుంటున్నారు? పోలీసు వాళ్ళే సత్యం బాబు అని చెప్తున్నారు. ఇంకెవరు చేశారు? పోలీసు వాళ్ళే విచారించారు. ఆయనకి అన్ని టెస్టులు చేశారు. పోలీసు వాళ్ళే సత్యం బాబు అని ఎవరు చెప్పారు? నేను అలా చెప్తే నేను ఏమైనా ఎంక్వైరీ చేశానా? నేను ఎంక్వైరీ చేస్తే నేను చెప్పొచ్చు. హార్డ్ డిస్క్ ఒకటి, CD ఒకటి, నా 2 టెలిఫోన్ డైరీలు, ఒక లాంగ్ నోట్ బుక్ రాశారు, ఒక లాంగ్ నోట్ బుక్ తీసుకున్నారు, ఒక లెటర్ ఒకటి తీసుకున్నారు. రీసెంట్ గా కూడా మీ పేరే ప్రస్తావిస్తున్నారు. ఏం లేకుండా నిందేస్తాం అన్నమాట. 12 ఏళ్ళుగా మీ పేరు నాంతానే ఉంది. ఏమి ప్రూఫ్ లేకుండా ఎందుకు వేస్తుంది? మేము అడిగేది ఏంటంటే 12 ఏళ్ళుగా నాంతుంది. ఇప్పుడు సిబిఐ మీ ఇంటికి వచ్చింది, మిమ్మల్ని విచారించింది. ఆర్టిస్ట్ ఫైనల్ గా మీరు మీడియాకి కానీ ప్రజలకు కానీ మీ మీద ఆరోపణ శంషాద్ బేగం కానీ మీరు చెప్పదలుచుకున్న మాటలేంటి? అదే చెప్తున్నాను కదా, శంషాద్ బేగం మీద ఏం చెప్పాను నేను. ఈవెన్ నార్కో అనాలిసిస్ కూడా సిద్ధం. నార్కో అనాలిసిస్ ఎవరు చేస్తారు? టెర్రరిస్టులు చేస్తారు. దానికి కూడా నేను సిద్ధపడుతున్నా. ఎప్పుడు సిద్ధపడతా? మాకేం నష్టపరిహారం నేను కంపల్సరీ నిర్దోషం తేలుతుంది. అందరికి తెలుసు, పోలీసు వాళ్ళకి తెలుసు నేను నిర్దోషిని. అందరు ప్రజలు, నా గ్రామ ప్రజలకు కూడా తెలుసు నేను నిర్దోషం అని చెప్పేసి. ఆ రోజు నేను ఇక్కడ లేనని చెప్పేసి పోలీసు వాళ్ళకి కూడా తెలుసు. పోలీసు వాళ్ళు కూడా నన్ను గతంలో అన్ని టెస్టులు చేశారు. లైడేటివ్ టెస్ట్ చేశారు, పాలిగ్రాఫ్ టెస్టులు చేశారు, హ్యాండ్ రైటింగ్ అనాలిసిస్ చేశారు, ఫుట్ ప్రింట్ టెస్ట్ చేశారు. అన్ని టెస్టులు చేసి నన్ను నిర్దోషం తేల్చిన తర్వాత, అన్ని తేల్చిన తర్వాత మళ్ళీ ఇంకేం చెప్తాము? ఇంకా ఎంక్వైరీ చేసుకోమని ఏ ఎంక్వైరీకైనా సిద్ధం. కానీ నాకు ఏమిస్తారు? ఏమి నష్టపరిహారం ఇస్తారు? ఎలా క్షమాపణ చెప్తారు? మేము ఒక మనిషిని కోల్పోయి ఎంతో బాధపడిందాం. నేను 3 మనుషులను కోల్పోయా. మా తాతగారిని కోల్పోయి, మా నాన్నమ్మని కోల్పోయాను, మా అమ్మని కోల్పోయా. మానసిక క్షోభ గురయ్యి తెలుసా? ఒక మనిషిని కోల్పోయి పెద్ద ఫీల్ అయిపోతుంది. మేము 3 కోల్పోయి మేము ఎంత ఫీల్ అవ్వాలి?